హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చి కోడిగుడ్డు మసాలా కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కోడిగుడ్డులో ఉప్పేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టి తప్పక తీసిన తర్వాత ఫోక్తో గుచ్చి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండ్లే పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అందులో వేసి ఒక 2 నిమిషాలు వేయించుకొని పక్కన తీసుకోవాలండి. ఇప్పుడు వేరే బాండ్ల పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పట్ట, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా టమోటాలను మిక్సీ వేసి ప్యూరీ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయి నూనె అంతా పైకి తేలిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, సాల్ట్ వేసి అందులో కొంచెం చికెన్ మసాలా వేసి అందులో ఒక గ్లాసు నీళ్ళు పోయాలండి. అవి నీళ్ళు తెల్లిన తర్వాత ముందుగా వేయించుకున్న కోడిగుడ్లు అందులో వేసి ఒక 10 నిమిషాలు ఉంచి కొంచెం కొత్తిమీర వేసేస్తే మనకు ఎంతో రుచికరంగా ఉండే కోడిగుడ్డు మసాలా కూర రెడీ అయిపోయింది. ప్లీజ్ మీకు కానీ